కూడా ఛాన్స్ అని కూడా కంటిన్యూషన్. ఓకే, ఇప్పుడు బండి భగీరథ వెళ్ళాడా తీసుకెళ్ళారా? ప్రతిదీ ప్రశ్నే, ప్రతిదీ రాజకీయమే. నేను చట్టం ముందు అందరూ సమానులే అని నా కొడుకుని తీసుకెళ్ళి అప్పగించానని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్తారు. కానీ సార్ మీరు 10 రోజులు కాపాడారు సార్. మీరు అప్పగించడానికి ముందు 9 రోజులు నవరాత్రుల్లాగా కాపాడి రాముడి సమక్షంలో ఏకతా యాత్రలో కూడా చాలా వీరోచితంగా ఆవేశంతో మీరు మాట్లాడి అనివార్య పరిస్థితుల్లో మీరు వైఖరి మార్చుకున్నారు. కానీ మీరేం అప్పగించలేదు. మేము గాలింపు చేస్తుంటే మాకు దొరికాడు, అరెస్ట్ చేశామని కమిషనర్ పోలీస్ కమిషనర్ ఆయన ప్రకటించారు. ఎందుకు కేంద్ర మంత్రి ఇప్పుడు ఎవరు అబద్ధం చెప్పారు? కేంద్ర మంత్రి కాదని నేను ఖండించలేదు. అంటే కేంద్ర మంత్రి చెప్పింది నిజం కాదు, బండి సంజయ్ చెప్పింది నిజం కాదు అనేది స్పష్టం అవుతుంది. ఎందుకంటే పోలీసులు మేము అరెస్ట్ చేశామంటే మీరు అప్పగించామని ఎందుకు చెప్పారు? లొంగుబాటు. మీరు నిజంగా దిద్దుకున్నాను, పోలీసులు పట్టుకున్నది ఇప్పుడు చెప్పుండాలి కదా మీరు, పోలీసులు అరెస్ట్ చేసినందుకు సంతోషం అని. మొదటిది. రెండోది, ఇంత జరిగిన తర్వాత బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవిలో ఉండకూడదు, రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ నిన్న అడిగారు. నిజమే కదా, మీరు కొడుకు చేసిన దానికి తండ్రి బాధ్యుడు కాదు, తండ్రిని శిక్షించకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న ఒక కాంక్లేవ్లో చెప్పారు, ఒక మీడియా గోష్ఠిలో వెళ్ళనుకుంటు కొడుకు చేసిన దానికి. కానీ కొడుకు అరెస్ట్ అయ్యాడా? ఈ అసత్యాలు అవాస్తవాలు ఎవరు చెప్పారు? ఈ హైడ్రామాకి ఎవరు కారకులయ్యారు? జై శ్రీరామ్ నినాదాల మధ్య నా కుటుంబం మీద కుట్రలు జరుగుతున్నాయని ఎవరు ప్రకటించారు? ఇవన్నీ చేసింది మీరే కదా. సమర్థించడానికి మీరు, అలాగే రామచంద్రరావు చెప్పారు. కిషన్ రెడ్డిని ఈరోజు కూడా నిన్న అడిగారు కేంద్ర మంత్రిని. ఆయన కూడా పూర్వపు అధ్యక్షుడు కదా. అడిగితే కుటుంబ విషయాలకు వీటికి సంబంధం లేదు, కుటుంబ విషయాలకు పార్టీకి సంబంధం లేదు. కానీ ఆ కుటుంబానికి పెద్దగా ఉన్న మీ పార్టీ పెద్ద అయినటువంటి కేంద్ర మంత్రికి మీకు సంబంధం ఉంది కదా. సో ఇప్పుడు బీజేపీలో కూడా ఒక పెద్ద నినాదం ఏమొచ్చిందంటే బండి సంజయ్ రాజీనామా చేస్తే చాలా బాగుంటుంది ఈ సమయంలో. సరే, వీళ్ళేమో తొలగించారు అని బీఆర్ఎస్ వాళ్ళు కొన్ని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి, డిస్మిస్ చేయాలి ఇలా చేసినందుకని. బీజేపీలో కూడా ఒక పెద్ద వర్గం ఇన్ని జరిగి పార్టీకి తలవంపులు, మనకు వచ్చే లాభమే ఉంది కాబట్టి బండి సంజయ్ని తప్పించాలి పార్టీ అని. ఎందుకంటే అంతకుముందే కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, బండి సంజయ్, ఇంకా ఒకటి 2 పేర్లు ఉన్నాయి. వీళ్ళందరి మధ్యలో కొంత స్పర్ధలు ఇవన్నీ ఉన్నాయి. వీటి కోసం కేంద్ర నాయకత్వం జోక్యం చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. వాళ్ళ నాయకత్వం ఏం చెప్తుంది మనకు తెలియదు. కానీ ఇక్కడ వచ్చిన అంశం ఏమంటే బండి సంజయ్ ఒకరే కాదు, నీట్ అనేది లీక్ అయిన దాని మీద సుప్రీంకోర్టు పరీక్ష కూడా రద్దు అయిపోయిన తర్వాత దీన్ని కాపాడడంలో విఫలమైనందుకు ఆ మంత్రి రాజీనామా చేయాలి ధర్మేంద్ర ప్రధాన్ అనే ఒక నినాదం జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ దగ్గర నుంచి ప్రతిపక్షాలన్నీ కూడా చేస్తున్నాయి. ఎందుకని ఇంత పెద్ద లక్షలాది మంది భవిష్యత్తుతో చెలగాట మాడింది, పైగా లీక్ చేసిన అతను బీజేపీ కార్యకర్త, వాళ్ళ పోలీసులు అరెస్ట్ చేశారు. లీక్ అయింది కూడా చాలా మంది చెప్పినట్టు డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తున్నటువంటి రాష్ట్రాల్లోని ఇతర చోట్ల కాదు. కాబట్టి అతను ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి, వాళ్ళు అవుట్ కాక తప్పదు అనే ఒక అభిప్రాయం రాజకీయ వర్గాల్లో కనిపిస్తుంది. ఇది కూడా ఎందుకు వస్తుందంటే 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ మోదీ గారు చేస్తారని ఒక అంచనా ఉంది రాజకీయ వర్గాల్లో. అది వాయిదా వేస్తూ వస్తున్నారు చాలా రోజులుగా. సో చేసినప్పుడు వీళ్ళని తప్పిస్తారు అనే ఒక ఊహాగానం రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. ఊహాగానం ఎలా ఉన్నా సరే తెలంగాణలో మటుకు ఈ ఘటన తర్వాత ఒక తీవ్ర నిరసన, చాలా చాలా ఆశ్చర్యకరమైన, దిగ్భ్రాంతికరమైన ఒక మీడియా వ్యక్తిగా పోలీసులు బండి భగీరథతో పాటు అతనికి భజన చేసినటువంటి యూట్యూబర్లను కూడా కేసులో పెట్టారు. నేను దీని మీద ఇదివరకే మాట్లాడాను. మీరు తప్పైతే పోలీసులకు తీసుకోమని చెప్పాలి, కానీ ఒక బాధితురాలను అక్కడ పెట్టుకొని ఆమె మీద మీరు కథనాలు ప్రచారం చేసి మగధ సామ్రాజ్యంలాగా, మగధ అంటే మగధాధీశుడు ఎవరు గొప్పది భారతదేశ చరిత్రలో. ఇక్కడ అందులో 2 అక్షరాలు, మొదటి 2 అక్షరాలు మగ. అలాగే అక్కడ రామ జై శ్రీరామ్ అనుకుంటే ఆయన అన్నట్టుగా రాముల పేరుతో రచ్చలు చేసిన వాళ్ళు. ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా అంటే మీడియా ధోరణులు ఎలా తయారయ్యాయి అన్నదానికి ఇది ఒక షాకింగ్ అయింది. గతంలో కూడా చాలాసార్లు చర్చలు వచ్చాయి. కానీ ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన నేను లోకల్ అర్నబ్ అంటుంటా.
ఆయన అంటాడు కదా, లెఫ్టిస్ట్ మీడియా అంట, రైటిస్ట్ మీడియా అంట. లెఫ్టిస్ట్ మీడియా అంతా దీన్ని పెద్ద చేసిందంట. అందువల్ల రైటిస్ట్ మీడియా బండి భగీరథను సమర్థించి, అమ్మాయి మీద పోస్కో కేసు పెడితే లెఫ్ట్ ఏంది రైట్ ఏంది స్వామి? అసలు ఎందుకు వస్తున్నాయి ఇలాంటి విపరీతమైనటువంటి ఆలోచనలు? మిగతా లెఫ్ట్ రైట్ పాలిటిక్స్ చూసుకోండి, ఎన్నికల్లో చూసుకోండి, ఇక్కడేముంది. కాబట్టి మంత్రిని మీద తీసుకునే చర్యలతో పాటు మీడియా కూడా మొదటిసారిగా అతి తీవ్రమైన అభిశంసనకు గురైంది. పోలీసులు ఇప్పుడు ఆ వీడియోలన్నీ డెలీట్ చేస్తున్నారంట వాళ్ళు, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని. అలాగే భగీరథది కూడా పోస్టులని ఆ మెయిల్ అంతా తొలగించారని ఆరోపణలు. ఏం జరుగుతుందో నాకు తెలీదు. పోలీసులు కోర్టు అయితే రిమాండ్కి పంపించింది, అక్కడ అందరితో పాటు అతను ఉన్నాడని వాళ్ళు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బండి సంజయ్ షుడ్ కమ్ అవుట్. అతను బయటకు వచ్చి తన పాత్ర ఏంటి అన్నది ఆయన వివరణ ఇవ్వాలి. వాళ్ళ అధిష్టానం కూడా ఆయన మీద బహుశా ఈ మంత్రివర్గం మార్పులు చేసినప్పుడే ఆప్ నుంచి ఈ మధ్య వచ్చి లీనమైన రాఘవ్ చెద్ద, దీని అంతటికీ నాయకత్వం వహించిన ఆయన, అతనికి కూడా మంత్రి పదవి ఇవ్వచ్చు అని కూడా ఊహాగానాలు బలంగా నడుస్తున్నాయి. జనసేనకు కూడా చోటు దొరకవచ్చు ఈ క్రమంలో. కొత్త పవన్ కళ్యాణ్ కూడా అప్పుడప్పుడు ఈ విషయాలు మాట్లాడుతున్నారని. దీనికి ఇంకొకటి ఏమంటే, మొన్న మోదీ హైదరాబాద్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబును కలుసుకున్నారు కాబట్టి తెలంగాణలో కూడా ఎన్డీఏను పెంచాలి, విస్తరించాలి, అందుకోసమే వీళ్ళను కూడా అడగడానికి కూడా ఆయన కలిశారని చాలా కథలు నడిచాయి. బీజేపీ నాయకులే కొంతమంది మీడియాకి చెప్పారు, జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా చంద్రబాబును కలిసినప్పుడు చర్చకు వచ్చాయని. కానీ ఇప్పుడు చెప్తున్నారు అధికార వర్గాలు, బీజేపీ వర్గాలు, లేదు మేము తెలంగాణలో ఉన్న మోడల్తోనే పోతాము, ఇక్కడ మళ్ళీ కొత్తగా ఎన్డీఏని తీసుకుంటాము, బీజేపీ పేరుతోనే ఎన్నికల్లో పోరాటం చేస్తామంటున్నారు. చూడాలి, చాలా మార్పులు జరిగేట్టుంది. సార్ రజనీకాంత్ ఒకటైతే నిజం, వ్యక్తిగతంగా బీజేపీ ఇంత తీవ్ర ఆరోపణలు ఈ స్థాయిలో ఎదుర్కోలేదు. సార్ రజనీకాంత్ అసహనం, అసూయపై సూక్తులు, దాగనీరు కట్టు, ఇందాక ఒక అసహనం, ఇది ఇంకో పెద్ద అసహనం. ఇప్పుడు పోలిక పవన్ కళ్యాణ్తోనే కాదండి, రజనీకాంత్తో కూడా చేశారు. రజనీకాంత్ విమానాశ్రయంలో నుంచి వస్తుంటే నేను కూడా చూశాను. ఒక విలేకరు వెళ్ళి, సార్ సీఎం విజయ్ టేకింగ్ ఓత్, వాట్ ఈజ్ యువర్ రియాక్షన్ అని పెట్టి వెళ్ళిపోయాడు ఆయన. సో వెళ్ళిపోతే ఏదో అభినందనలు అన్నా చెప్పలేదు. పీటీఐ వార్త ఇచ్చింది ఇది. నిన్న ఆయన మాట్లాడినప్పుడు ఏదో చెప్తున్నాడు, ఎవరో వచ్చి మైక్ పెడితే హఠాత్తుగా ఒకడు వచ్చి మైక్ పెట్టేసరికి నేను షాక్ అయ్యాను. ఒకడు కాదండి, పీటీఐ ఇచ్చింది ఇది. పీటీఐ అంటే జాతీయ వార్తా సంస్థ, ఎప్పటి నుంచో ఉంది అది. అడిగారు రజనీకాంత్ని, నిజానికి అసలు ఇంతవరకు మీరు విన్నారా వర్మ మీ పాత్రికేయ జీవితంలో? నాకు అసూయ లేదు అని ఒక నాయకుడు ప్రత్యేకించి చెప్పడం నేనైతే వినలేదు. అసూయ ఉందా లేదా? లేదని చెప్తే లేకుండా పోదు, ఉందని చెప్తే ఉన్నట్టు కాదు. మీ మాటల వల్ల, మీ చేతల వల్ల చూసే వాళ్ళకి ఎటువంటి అభిప్రాయం కలిగిందన్నది ఇక్కడ కొలబద్ద. తప్పకుండా రజనీకాంత్